చరిత్రలో ఒక రాజు ఉన్నాడు. కత్తితో పోరాడాడు, దేవాలయాలను కూడా సంరక్షించాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్. 17th సెంచరీలో ఇండియాలో పొలిటికల్ వార్స్ జరుగుతున్నాయి. కొన్ని ప్లేసెస్ లో టెంపుల్స్ మీద దాడులు జరిగాయి. హెవీ ట్యాక్సెస్ వేయబడ్డాయి. అప్పుడు శివాజీ మహారాజ్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. నా రాజ్యంలో దేవాలయాలకు హాని జరగకూడదు అని. ఆయన ఆర్మీకి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ని టచ్ చేయకూడదని. టూల్జా భవానీ టెంపుల్ కి డొనేషన్స్ ఇచ్చారు. రాయ్గఢ్ లో జగదీశ్వర్ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయించారు. టెంపుల్ ల్యాండ్స్ ని ప్రొటెక్ట్ చేశారు. పూజారులకు ధనాన్ని ఇచ్చారు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆయన హిందూ దేవాలయాలను మాత్రమే కాదు, చర్చిల్ని, మసీదుల్ని కూడా రెస్పెక్ట్ చేశారు. ముస్లిమ్స్ ని ఆయన ఆర్మీలో అపాయింట్ చేసుకున్నారు. దట్స్ కాల్డ్ ట్రూ లీడర్షిప్. శివాజీ మహారాజ్ పోరాడింది మతం కోసం కాదు, అణచివేత మీద. ఆయన గోల్ స్వరాజ్య, సెల్ఫ్ రెస్పెక్ట్, కల్చరల్ ప్రొటెక్షన్. దేవాలయాల్ని రక్షించాడు అనే ట్యాగ్ కంటే ఆయన రియల్ ఐడెంటిటీ విజనరీ కింగ్. మీరు శివాజీ మహారాజ్ ని ఎలా చూస్తారు? రిలీజియస్ వారియర్ గానా లేదా స్ట్రాటజిక్ లీడరా? కామెంట్స్ లో చెప్పండి.